నేడే చూడండి ఏ దోస్తులు నమస్తే, బాగున్నారా? నేనండి మీ ఫుడ్ రాజానే. ఈ రోజైతే మనమైతే కువైట్ సిటీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము. మా మేడం గారిని స్టాఫ్ అందరిని తీసుకుని కువైట్ సిటీకి అయితే వచ్చామండి. మొత్తం మాలియా, గల్ఫ్ స్ట్రీటు, అరేబియన్ స్ట్రీటు మొత్తం కూడా తిరుగుతున్నారు. చూద్దాం మనం కూడాను. కార్ అయితే పెట్టడానికి లేదు పార్కింగ్. ప్రజెంట్ అయితే మొత్తం పార్కింగ్ కోసం అయితే చూస్తున్నాను. రోడ్డు మీద ఉన్నాను. ఏరియా అయితే చూద్దాం. మొత్తం చూడండి, బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చారు. ఇదేంటి ఎవరో మరి. స్టార్టింగ్ ఇక్కడైతే దిగారు. చాలా బాగుంది చూడండి. వాటర్ ఎగ్జిబిషన్ బాగుంది కదా. బో అంతా సముద్రమే. ఈ బిల్డింగ్ వెనకాల మొత్తం కూడా సముద్రమే ఉంటుందండి. ఇది మ్యూజియం. ఇది ఒక స్పెషల్ మ్యూజియం. స్కెనెటిఫిక్ సెంటర్. నేనున్న ప్లేస్ వచ్చేసి అరేబియన్ సెంటర్. ఇదంతా కూడాను ఈ అరేబియన్ సెంటర్లో చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. ఇక్కడ అన్నీ కూడా చాలా చాలా మ్యూజియంలు, ఇంకా మంచి మంచి షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా ఉంటాయి. ఎందుకని అంటే ఇక్కడ అందరూ కూడా ఫారినర్స్ ఉంటారు. చాలామంది కూడా ఇప్పుడు ఫారినర్స్ వెళ్ళారు. వాళ్ళని గమ్ముని కెమెరా పట్టుకుని వీడియో తీద్దామని అంటారేమోనని నేను తీయలేదు. చాలామంది ఉన్నారు ఫారినర్స్ ఈ ఏరియాలో మొత్తం. చూడండి అక్కడ మనకి కువైట్ సిటీ మాలి అంటారు కదా, అది కనపడేది మొత్తం కూడాను. కువైట్ సిటీ టవర్లు అయిగోండి అక్కడ ఉన్నాయి చూడండి. అక్కడ అయిగోండి ఆ టవర్లో. అయ్యా మెయిన్ హెడ్ దీనికి, కువైట్కి. అక్కడికి వెళ్ళాలి ఏదో రోజున మనం. మొత్తం అదిగోండి కువైట్ సిటీ ఎలా ఉందో చూడండి. ఎండ వచ్చేసి 50 డిగ్రీలు ఉంది ఈరోజు ఎండ. బా ఎవరో లేరండి నిజంగా. చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. కొంచెం ఎండ కదా అందుకనేసే ఎవరు రాలేదు. అసలు మధ్యాహ్నం 4 నుంచి ఉంటుంది ఈ ప్లేసు. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక అంతా అలాగనేసి మొత్తం కూడా ఇదిగోండి ఇక్కడే నడిచేస్తారు జనం అందరం శుభ్రంగా. ఈ మ్యూజియం దగ్గర ఉన్న గార్డెన్ కూడా ఒక లుక్ వేద్దాం. చూడండి ఎలా ఉందో గార్డెన్ అంతా కూడాను. అబ్బా ఆహా ఓహో చూడండి ఎంత బాగుందో గార్డెన్ వచ్చేసి, ఎంత మంచిగా ఉందో. ఒక లుక్ వేద్దాం మొత్తం కూడా గార్డెను. అయ్య బాబోయ్ దేవుడా, కువైట్ అంతా ఎడారి, కువైట్ అంతా మొత్తం ఇసుకే, ఏముండదు, చెట్లు ఉండవు, పొట్లు ఉండవు అంటారు. చూడండి ఎంత బాగుందో కువైట్లోను. బాబోయ్ సముద్రంలో పడిపోతున్నాయి అమ్మ బాబోయ్ జాగ్రత్త. చూడండి ఎంత పెద్ద షిప్ ఉందో, కార్గో షిప్. అది ఏంటి కంటైనర్లు పట్టుకెళ్తారు కదా, ఆ షిప్ అయితే చూడండి మొత్తం కూడా చూపిస్తాను. అయ్యి బాబోయ్ ఎంత దగ్గరకు ఉందో సముద్రము. ఆహా కార్గో షిప్ చూడండి, కంటైనర్లు పట్టుకెళ్తుందండి. ఎదుగనుగు అన్ని కంటైనర్లే. షిప్ వచ్చేసి ఇక్కడికి కార్గో సామానం అయితే తీసుకొస్తుంది. మొత్తం కాయగూరలు మొత్తం అన్నీ తీసుకొస్తాయి. సాల్మియాలోని ఒలింపియా మాల్ చూడండి ఎలా ఉందో. అయ్యవా అబ్బో పంచి గుత్తు చూడండి ఎలా ఉందో, బాగుంది. సాల్మియా మాల్ అంట. మనమైతే మొత్తం చక్కలు కొడుతున్నాం కువైట్ సిటీలో. బా చూడండి కారు ఎంత స్పీడ్కి వెళ్ళిందో. సాల్మియా ఎలా ఉందో మొత్తం కూడా. సలీం ఆల్ ముబారక్. ఎగ్జిట్ ఎదురా బాబా, ఎగ్జిట్ వెళ్ళాలప్పుడు నేను ఎగ్జిట్గా. మధ్యాహ్నం భోజనం టైం అయింది. నాకైతే 2 దినార్లు ఇచ్చి మతంకి వెళ్ళి హోటల్కి వెళ్ళి కడుపు నిండగా భోజనం చేయనేసి 2 దినార్లు అయితే ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు ఐస్ క్రీమ్ కూడా తెచ్చిచ్చారు. పొద్దున్నే లేచి వెంటనే పెద్ద గాలి దుమ్మేసేసిందండి బాబా. ఏంట్రా బాబు గాలి దుమ్మేసేస్తుందా, మొత్తం బేపత్తం చుట్టిచ్చేసేటట్టు ఉంది వర్షం అనుకున్నాను. ఇందుగా ఫస్ట్ టైము 2 దినార్లు ఇచ్చి ఐస్ క్రీమ్ తినమన్నారు. నాకైతే భోజనం ఫుల్గా కొడుతుండగా అన్నం తిని మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్నారు. రెస్టారెంట్ కాడికి వెళ్ళారు మా మేడం గారిలో. నిజంగా చాలా షాక్ అయ్యాను. డబ్బులు ఇచ్చారు కానీ ఐస్ క్రీమ్ కూడా కొనిచ్చారు. ఎండకే చల్లగా కూలు అవ్వాలని మరి ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏంటో. నేనైతే షాక్ అయ్యాను నిజంగాను. ఫస్ట్ టైము నేను వచ్చి దగ్గరగా ఇంకొక నెల అయితే 2 సంవత్సరాలు అవుద్ది. ఎప్పుడు కూడా ఇవ్వలేదు నాకు ఇలాగా. చాలాసార్లు తీసుకెళ్ళాను. ఈ రోజు ఏంటో మరి స్పెషల్ ఇచ్చారు. మొత్తం కూడా టేస్ట్ చేస్తాను. చూడండి ఐస్ క్రీమ్ వచ్చేసి మనకి సాఫ్టీ అంట. అబ్బా సూపర్ ఉంది. చాక్లెట్ మొత్తం ఇదిగోండి చూడండి. బాబ్బా కూలింగ్ తగ్గిపోతుంది. అమ్మ బా వాసి పడతా సదియ్యా.
చాలరా బాబు ఈ జీవితానికి. చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. చూడండి, ఎండాకాలం స్పెషల్. బా వాసి పడితే అసలు అదిరిపోయిందిరా బాబు. ఆహా ఓహో, బిల్డింగ్ చూడండి, ఒలింపియా షాపింగ్ మాల్ కాంప్లెక్స్, అది వచ్చేసి సాల్మియా. ఈ టవర్ చూడండి ఎలా ఉందో, అబ్బా హైటెక్. ఓరు నాయనా, ఇంకెంత పడుకుందిరా బాబు కెమెరా, చేయలాగే అంత పట్టుకుంటాక. ఇదిగోండి సాల్మియాలో ఉన్న ఈ ఏరియాకి అయితే వచ్చాను, మ్యూజియం గడికి. దోస్తులు, మరో ఫుడ్ స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎల్లా బాయ్.